భారతీయ జనతా పార్టీ శాంతిపురం మండల అధ్యక్షులు గజేంద్ర గారి అధ్యక్షతన మండల కేంద్రమైన శాంతిపురంలో భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కుప్పం హాస్పిటల్ ఏరియా కమిటీ మెంబరు కాశీనాథ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ గారు, అలాగే రూరల్ మండల అధ్యక్షులు వడివేలు గారు, వీకోట మండల అధ్యక్షులు సోమశేఖర్ గారు, ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు విస్తరిస్తున్నది. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానైతేనేమి, జీఎస్టీ సంస్కరణల ద్వారా అయితేమి, అదేవిధంగా మొన్నటి బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం ద్వారా అయితేమి, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం ద్వారా అయితేమి, అనేక కార్యక్రమాలు, సేవా పక్వాడా ద్వారా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గ్రామాన విస్తరిస్తున్నది. ఒకప్పుడు మారుమూలమైన కుప్పంలో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఉందంటే ఇక్కడున్న కార్యకర్తలు, నాయకుల యొక్క అనేక సంవత్సరాల కృషి ఫలితంగా ఈ రోజు కుప్పంలో కూడా భారతీయ జనతా పార్టీ బలీయమైన స్థితికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున కుప్పం నియోజకవర్గ నాయకుల్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. అసలు ఎవరూ రాని పరిస్థితుల్లో ఎన్నో నెలల తర్వాత ఇక్కడికి నాయకులు వచ్చే సందర్భం అప్పట్లో. ఇప్పుడైతే రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి చిత్తూరు నుంచి గంటన్నరలో ఇక్కడికి వస్తున్నాం. ఒకప్పుడు కుప్పంకు రావాలంటే అర్ధ రోజు ప్రయాణం, వచ్చిన తర్వాత తిరిగి వెళ్లాలంటే అదో సమస్య. రాత్రి కార్యకర్తల ఇళ్లలో ఉండి ఇక్కడ పనిచేసేవాళ్లు. అలాంటి సమయంలో కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరు రాకపోయినా కూడా ఇక్కడున్న కార్యకర్తలు నిబద్ధతతో నిలబడి భారతీయ జనతా పార్టీ జెండాను మోసి భారతీయ జనతా పార్టీ ఈ రోజు బలోపేతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ పేరున శిరస్సు వచ్చి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా మరింత బలోపేతంగా కుప్పం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు మీరందరూ నిరంతరం కృషి చేస్తారని, ఆ సందర్భంలో మీకు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా మీ మెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.